మొన్ననే చెప్పుకున్నాం. చౌదరి చరణ్ సింగ్ మాజీ ప్రధానమంత్రి, కేవలం 45 రోజుల పాటు ప్రధానమంత్రిగా చేసినటువంటి ఆయన, పార్లమెంటులో అడుగుపెట్టని ప్రధాని అని పేరుంది. అలాంటి అయితే బట్ ఆయనకి ఆ రోజున మంచి పేరు ఉండేది. ఉత్తరప్రదేశ్లో జాట్ వర్గంలో మంచి పేరుంది, నార్త్ ఇండియాలో మంచి పేరు ఉండేది. ఆయన తీసుకొచ్చి పెట్టారు. బట్ ఆ రోజున కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఆడినటువంటి గేమ్లో దెబ్బతిన్నటువంటి మనిషి. ఆయన కొడుకు ఇప్పటికి కూడా ఆ పార్టీ రన్ చేస్తున్నారు, ఆర్ఎల్డి. ఆ ఆర్ఎల్డి ఇంతకాలం సమాజ్వాదీ పార్టీతో పొత్తులో ఉంది. ఆర్ఎల్డి, సమాజ్వాదీ పార్టీ, అట్లాగే కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కలిసి పోటీ చేస్తూ ఉంటారు ఇప్పటిదాకా. ఇప్పుడు ఆర్ఎల్డి వచ్చి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోబోతుంది. చౌదరి చరణ్ సింగ్ ఎప్పుడైతే భారతరత్న ప్రకటించారో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు రావడానికి సిద్ధపడ్డారని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు తాజాగా ఆ పొత్తుకు సంబంధించినటువంటి అంశాన్ని అధికారికంగా ప్రకటించారు జయంత్ చౌదరి. ఆర్ఎల్డి తాజాగా ఎన్డీఏలో చేరింది. ఇది ఇప్పటిదాకా ఐఎన్డీఏ కూటమిలో ఉంది. 2 సీట్ల పోటీ చేయడానికి ఒప్పుకుంది. బాగ్పట్, బిజ్నోర్ ఈ 2 సీట్లు కూడా ఉత్తరప్రదేశ్లో వాళ్ళు పోటీ చేయడానికి ఒప్పుకున్నారంటే అసలు వాస్తవంగా 6 నుంచి 10 అని వాళ్ళు ఐఎన్డీఏ కూటమిలో పేచి పెట్టారు. ఇప్పుడు 2 సీట్లతో సర్దుకుంటున్నారు. రాబోయే 10 ఏళ్ల పాటు మాది ఇలాగే ఉంటుందంటూ ప్రకటించారు. సరే, అవన్నీ తుతి మాటలు, కానీ ప్రస్తుతానికి అదొక కీలకమైనటువంటి అంశం. ఉత్తరప్రదేశ్లో మరొక ప్రధానమైనటువంటి యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట.